వెంకన్న బాబు దీపారాధన కదండి. అదే అండి. ఇలా బిందులు పెడతారండి ఇలాగా. నిన్న పెళ్లి రోజు తిప్పుతాం అనమాట. అదే దీపారాధన ఏమో మొన్న ఆదివారం నాడు చేయమన్నారు. చేసి వాళ్ళేమో బిందులు పెట్టుకున్నాం. ఏంటండి దీని ఆచారం బిందులు అంటే? మాకు మా అత్తగారు మా మామగారు అయ్యి ఇదేమో మా మామగారు బిందండి. మా అత్తగారిది. ఇది మా తోటకోళ్ళు చనిపోయింది ఒక ఆవిడ. ఈవిడ మా ఆడపడుచు ఒక ఆవిడ చనిపోయింది ఆవిడే. ఇదేమో అక్కడ పుష్పక్క నాన్నగారు పోయారు కదా ఆయనది శ్రీరామ్. అలాగా పెట్టాలండి. ఇలా బిందులు ఈ ఆచారం ఎప్పుడు చూడలేదండి నేను. పెట్టేసి వాళ్ళకి తెచ్చిన బట్టలు వీటి మీద పెట్టేయాలి. బిందుల మీద పెడతారు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తెచ్చిన బట్టలు అవన్నీ ఆ టెంకన్ బాబుకి పైన ఇలా పెట్టేసి తర్వాత మా వాళ్ళు అందరం మా బావగారులు మా ఆడపడుచులు అందరం ఇలా ఏలు పెడితే అటంతా అవే తిరిగిపోతాయండి. ఓ బిందులు గుండ్రంగా అయిందండి నిన్న. అలాగా మా ఇంట్లో పెళ్లిళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తారండి. ఏమంటారండి దీన్ని? బిందులు ఇంకా అదే అంటారండి. బిందులు పెట్టుకోవటం అంటారు. ఇదే కొత్తగా ఉందండి. మేమందరం ఒకరి మీద ఒకరు చేసి పెట్టి నాకు అంతగా ఏ తిరిగిపోతాయి. అమ్మ పెడతానమ్మా. రావాలి. మొన్నే కొంచెం పిల్లడు ఇదయ్యాడు. గోపాలం మనూరు ఆంజనేయుల మాంగారు ఉన్నాడు కదా, అదే గోపాలాలు మా గంట అయితే గంటలేదా అక్కడే గోవింద గోవింద పేరు అంజన శ్యామనీర అంజన అంజనాలు అచ్చడిపై అమ్మాయిలు కూడా తల్లి శుభహారో శుభ ముఖమాచి హేరుస్తూ మంగళానుభవంతో అది పగిలినా తిప్పితే రద్దు ఎలా అవుతుంది? మొక్కలు కింద అవ్వద్దా? ఇది రేపలా నిద్రపోతున్నాయంటే ఇది ఓం హంగవాతముధో పొంధ గంట ఎక్కడ కలిసాను శక్తి చేసుకున్నా. ఓం హంగవాతముధో జ్ఞానం లేచిపోతారు పడుకున్న వాళ్ళు. హంగవాతముధో పొంధో సాహేతే సాంప్రార్థం పుష్పరార్థం తెలుసుకో మంగళాభవంతు సత్యాః ఏతాః ఆశిషస్సంతు. ద్వితీయాభ్యాస సమాప్తః. గోవింద గోవింద. సంబంధాల ప్రియులు సంఖ్యలు ఈ బియ్యం తెలుస్తుంది. మావిడ బియ్యం కనుక వస్తే ఇవన్నీ పైన ఉంటాయి. పిచ్చి మొహం మొక్కలు డబ్బులు అన్నీ పైన ఉంటాయి. శుక్రవారు సమ్రకాది మహాముఖంలో ప్రశ్న ప్రారంభించాక పూర్వకాలంలో కుంభద్వతులు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన ఇంట్లో మనం పిల్లలు ఎలా అయితే పెంచుకుంటూ ఉంటామో అలాగే బయట ప్రజలను కూడా చూస్తూ రాజపాలన చేస్తున్నట్టు. ఆయన ఒకనాడు అన్యమునకు పోయి అనేక పూర్వమృగాలని సంహరించి విచేటువంటి మార్గమధ్యములో గొల్లలు సభాపతులై గొల్లతులు కూడా కూడుకున్న వారై కోరికలు చేసి హితవ్రతాన్ని చేస్తున్నారట. ఆ అడవిలో ఒక మరేడి చెట్టు కింద అలా వ్రతం చేస్తుండగా రాజు గర్భము వల్ల అచ్చటికి పోక స్వామివారికి నమస్కారం చేయకుండా వెళ్ళిపోయి కొంచెం దూరంలో ఉన్న వటావృక్షము అంటే ఒక మరికి చెట్టుని కూర్చొని విశ్రాంతి తీసుకున్న సమయంలో ఈ గొల్లలు ఏమనుకున్నారయ్యా అంటే మనకు కనిపించేటువంటి మహానుభావుడే రాజు, కనుక ఈ రాజులకు ప్రసాదం పెట్టకుండా తిరగకూడదని చెప్పి కొంత ప్రసాదాన్ని ఒక ఆకులో పెట్టుకుని రాజమందరి తీసుకుని పోయి అక్కడ పెట్టి నమస్కారం చేశారట.
నేను ఆ రాజుని, నేను అనుకుంటే ఇలాంటి ఒక 4 కోట్ల పటాలు చేయగలను, మీరు తెచ్చేపటం ఏంటి, ఆ ప్రసాదాన్ని నేతంత్ర ఏంటి అని చెప్పి దాన్ని తిరస్కరించేశాడు, విశ్వపట్టేశాడు. ఆ తర్వాత ఆ రాజులకు క్రమముగా దరిద్రం సంభవించింది. ఏమిటి ఆ దరిద్రం అంటే, అతని యొక్క 100 కుమారులు కూడా నశించారు. మరి రాజులు వచ్చి రాజ్యాన్ని కొట్టుకుని పోయారు. అప్పుడు కౌరవతాలు ఇలా అనుకున్నాడు, ఆహా పలానా రోజున గొర్రెలు తెచ్చి ఇచ్చారు కదా అని చెప్పి నేను ప్రసాదం తినకుండా తిరస్కరించేశాను, విసురబెట్టేశాను. ఆ రోజు నుంచి నాకు అన్నీ కూడా కష్టాలే తప్ప శుభాలు అని చెప్పి కౌరవతాలు అనుకున్నవాడై గొర్రెలు చెంతకపోయి పూర్వం ఏ చెప్తుందైతే వృత్తి చేస్తుండగా రాజు వెళ్ళి నమస్కారం చేయకుండా వదిలిపోయాడు. ఆ చెట్టు కిందే గొర్రెలకు సమాపతుడై కోరికలు చేసి ప్రధానం ఆచరించాడు. ఆ తర్వాత అతను బతికినంతకాలం కూడా సుఖసుఖాలు అనుభవించి అంతిమట సత్యతమేదాయ అని చెప్పి సూతుల వారు సమత రాజమహాములు చెప్తుండగా శ్రీ వ్యాసభట్టారకుడు అనేటువంటి మహానుభావుడు పురాణోక్తంగా కథగా రాసి మనకు అన్వయించాడు. ఇది సత్యనారాయణ సమాప్త. గోవింద 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 గోవింద. అందరూ చేతిలో ఉంటే అక్షరం తీసేయండమ్మా, మంచిది. అందరూ ఇక్కడికి వచ్చి వేస్తాను. అక్కడి నుంచి జరిగితే మా తలకి చూడు బొబ్బలు కట్టి అక్కడ కూర్చుంటుంది. అరే కూడా అప్పుడు అందరూ శుద్ధాత్మహృతయామి. గోవింద 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 గోవింద. ఏమైంది ప్రారంభించేస్తున్నాను. బాబు నువ్వు కొద్దిగా వెనక్కి తెలుసు కూర్చోండి, జాగ్రత్త. బట్టలు ఎవరు ఇస్తున్నారు రండి. కొద్దిగా ఎవరు ఇస్తారు? బుద్ధి పెట్టావుగా రాయికైతే నాకేసిరా ఇది ఎక్కువ పర్లేదు. మరి అంత అక్షరలేనే పిల్లలకి ఇది వస్తారా ఇంటి వాళ్ళకి కనబెట్టు. ఇంకెవరికన్నా బట్టలు అందరికి ఏమి చూపించవే. పెట్టారుగా ఇదేం సిద్ధపాటు నుంచి కాడికి నాకేనా నీళ్ళు మారేస్తాడా? అదే సార్ ఓయ్ వీళ్ళిద్దరి మధ్యలో ఇవ్వచ్చు ఇవ్వచ్చు, వీళ్ళిద్దరి మధ్యలో ఇవ్వకూడదు, 3 పిల్లల మధ్యలో ఇవ్వకూడదు. వాటిలా నువ్వు కూడా బుట్టి పెట్టుకున్నా వాళ్ళని బుట్టి పెట్టి బ్రహ్మాయురాయ బుట్టి పెట్టావు. వికాస్తావు నువ్వు బ్రహ్మాయురాయ భవాయురాయ భవాధ ఏంటి రెండు ఒకటే రకంగా ఉన్నాయండి. ఇక్కడ పెట్టామంటే గురువు కావాలి ఇది ఇప్పుడు కూడా వాళ్ళు కూర్చొని దండం పెట్టుకోవాలి. అక్కడికి అదొక గుర్తు పెట్టుకో. ఇదిగో ఒకరికే పుట్టినా కొట్టినా పుట్టి పెట్టుకుని ముగ్గురు పుట్టి పెట్టేసి అందాన్ని నుంచి కలిపిచ్చేసేలా. ఏ జోడకి ఆ జోడ ఇచ్చేయండి. ఇలా చీర జాగ్రత్త వెనకాల అమ్మాయి విజయ్ చీర జాగ్రత్త జాగ్రత్త
పుట్టు నువ్వు కప్పుకున్నా ఇంతసేపు రాత్రి విట్రా నేను పెడతా నాకేం మొహమాటం లేదు పుట్టి ఎక్కువ తింటారు అంటే మామూలుగా మా ఇద్దరికి నువ్వేం మాట్లాడుకో అడుగుతున్నట్టు నేను మామూలు చేస్తూనే ఉంటాను నా పని లేదు కుంకుమ పుట్టి పెట్టు ఆడపిల్లలకి పెట్టు మగాడికి పెట్టకూడదు ఏమ్మా నువ్వు గుర్తు పెట్టుకో గుర్తు పెట్టి ఆయనకి స్నానం చేయలేదేంటి ఇవాళ పొద్దున్న మీ ఆయన స్నానం చేశాడా ఇదో నా మొహాన్ని పెట్టిందా మొన్న పెట్టింది ఇప్పటిదాకా పోలా శివరాత్రి నాడు పెట్టా శివరాత్రి నాడు పెట్టా అప్పటిదాకా పోలా శివరాత్రికి సంక్రాంతికే చేస్తాం మేము పిచ్చి మొహం గుర్తు పెట్టావా వెళ్ళి కుంప నువ్వులాగా ఉండదు ఇంటే తయారు అయిపోతావు మరి ఆడిచేస్తారు ముందు పొలదు ఇచ్చి అక్షరం వేయించుకోండి మీరు ఇద్దరు పళ్ళు ఏడు వాళ్ళు రెండు తింటారు పళ్ళు ఉన్న వాళ్ళు ఒకటి తింటారు ఇంకేమన్నా తీసేవి చెప్పండి దీన్ని చల్లగా అసలు ఆటలు కంగారు చేసుకుంటుంది 2 స్పూన్లు తీసుకురా 2 స్పూన్లు తీసుకురండి సత్యనారాయణ ప్రసాదం ఈ ప్రసాదం బాగా సత్యం సోమవారం ప్రసాదం తీసుకోవాలి ఎప్పుడైనా సరే కంగారు సత్యనారాయణ స్వామి ప్రసాదం తినే వెళ్ళాలి అరే బాబు చేసి మీద నాయుడు కుటుంబేనా వృక్షాలు యాది పాదం క్షాళయామి శుద్ధ ఆచమయాం కాపులార్థం దక్షిణాం కృపయామి శివద్యాం కృపయామి జగదిగోండి ఆత్మకృష్ణ నమస్కారం కృపయామి ఈ వీళ్ళు పెట్టుకోవాలిగా మీరు ముగ్గురు మీరు అందరూ పెట్టుకోండి పంతులు గారు పనిచేస్తున్నారు అందరికీ రావాలి మీరు ఎక్కడో కూర్చుని నేను ఎక్కడ రాను పురాణా నేనా మీ మామ పెళ్లి చేయించా రేపు మీ పిల్లాడి పెళ్లి కూడా చేయించా జీడిపప్పు కావాలంటే అంతా తీసుకోవాలి లైట్గా పెట్టండి